అందరికీ నమస్కారం. శివసేన ఛానల్కి స్వాగతం. ఏమిటే ఇది? నీకేమైనా బుద్ధుందా అసలు? ఎంతకాలం ఇలా చస్తూ బతుకుతావు? ఆ పిల్ల ముండను చూడవే, దాని బతుకు అలా నాశనం చేయటానికి నీకు మనసెట్లా ఒప్పుతుందే? ఆవేశంలో అరుస్తున్న భార్గవి వైపు దేనంగా నీళ్లు నిండిన కళ్ళతో చూసింది సంజన. పక్కనే మట్టి కొట్టుకుపోయిన బట్టలు, తలస్నానం చేయించి ఎంత కాలమైందో. చేతిలో ఒక బ్రెడ్ ముక్క కొరుకుతూ నేలన దొర్లుతున్న పాపను గబుక్కున ఎత్తుకొని సంజన ఎదురుగా నిలబడ్డది. ఇదేమీ బాగోలేదు సంజన. మరి అట్లా ఎన్నాళ్ళని ఇంట్లో కుళ్ళిపోతావు? పిల్ల చూడు, నిన్ను చూసి ఎలా బెంగటిల్లిపోతుందో. పోయిన వాళ్ళెలాగూ గుండె పట్టుకొని పోయారు. ఈ పిల్ల కుంకను పెట్టుకొని ఏడుస్తూ బతికే కన్నా ఒక్కసారిగా చావటమే నయం. కళ్ళల్లో ఉబికి వస్తున్న నీళ్లు తుడుచుకోవాలి అనే ఆలోచన కూడా లేకుండా కుళ్ళి కుళ్ళి ఏడవసాగింది. చాలే నోర్మొయ్, మళ్ళీ అలాంటి ఆలోచనలు వచ్చాయంటే చూసుకో. ఆవేశంతో భార్గవికి కూడా మాటలు రాక కన్నీళ్లు వరదలైపోయాయి. సంజన భార్గవి భర్త నడిపే కాలేజీలో లెక్చరర్గా ఉద్యోగం చేస్తుంది. అనుకోకుండా వారిద్దరికీ అనుబంధం, స్నేహం ఏర్పడ్డాయి. 4 నెలల క్రితం సంజన భర్త హఠాత్తుగా మరణించాడు. ఇంకా ఆ దుఃఖంలో నుంచి తేరుకోలేకపోతుంది. భార్గవి 2 రోజులకొకసారి వచ్చి స్నేహితురాలి బాగోగులు విచారిస్తూ, వచ్చినప్పుడల్లా ఏదో ఒకటి వండి తీసుకొస్తూ అండదండగా ఉంది. ఇంత చిన్న వయసులోనే స్నేహితురాలు అలా మోడుగా మారిపోవటం చూసి ఆమె సహించలేకపోతుంది. భార్గవి చాలా ఆదర్శ భావాలు కల యువతి. ఆమె పెరిగిన వాతావరణం కూడా అటువంటిదే మరి. తాత ముత్తాతల నుండి దేశ సేవకే అంకితమైన కుటుంబం. తల్లికి ఇటువంటి యాక్టివిటీస్ మీద అంతగా ఇష్టం లేదు, కానీ భర్తకు సహకరిస్తూనే ఇంటి సాంప్రదాయాలు, ఆచారాలు పాటిస్తూ ఉంది. తల్లి తండ్రి ఇద్దరి ఆదర్శాలలో పెరిగింది భార్గవి. తండ్రి ఉన్నంతకాలం ఆయనతో సభలకు వెళ్ళటం, తనకు చేతనైనంత సమాజ సేవలో పాల్గొనటం, అలా చేస్తూ దూరపు బంధుత్వమున్న దినేష్తో పరిచయం, వివాహం జరిగాయి. దినేష్ బిజినెస్లో భాగంగా ఒక డిగ్రీ కాలేజీలో, ఒక ప్రైవేట్ నర్సింగ్ హోమ్లో బిజినెస్ పార్ట్నర్ కూడా. ముందు రోజే అనుకోకుండా బిజినెస్ పని మీద భర్తతో సింగపూర్ చేరిన భార్గవి మొబైల్ రింగ్తో హఠాత్తుగా మేలుకుంది. ఆ రింగ్ టోన్ సంజన నుండి అని తెలుస్తూనే ఉంది. కంగారుగా టైం చూసుకుంటే 5:30 ఇండియా సమయం. ఏంటి సంజన, ఈవేళప్పుడు ఫోన్ చేశావు? గొంతులో కంగారు స్పష్టంగా ఉంది. భార్గవి. అవతల నుంచి వెక్కిళ్ల మధ్య. భార్గవి. మిన్నీకి రాత్రి నుండి విపరీతమైన జ్వరం. మూసిన కన్ను తెరవటం లేదు. నాకు చాలా బాధగా ఉంది. సగం ఏడుపు, సగం మాటలు కలగలిపి వినిపించాయి. భార్గవి పరిస్థితి అర్థం చేసుకుంది. అయ్యో సంజు, నేను నిన్న రాత్రే సింగపూర్ వచ్చాను. అయినా నువ్వేమీ భయపడకు. నిట్టూకి చెప్పి మా డాక్టర్ గారితో మాట్లాడతాను. ఒక్క 15 నిమిషాలలో వాడొస్తాడుండు. మిన్నీకి ఏమీ కాదు. ఒకవేళ నర్సింగ్ హోమ్లో చేర్పించాల్సి ఉంటుందేమో. నీకు మిన్నీకి కావలసిన అవసరమైన వస్తువులు ఒక బ్యాగ్లో పెట్టుకో. బిజినెస్ మేనేజ్ చేసే అలవాటు చొప్పున చకచక నిర్ణయాలు తీసుకోవటమే కాకుండా అమల్లోకి కూడా తీసుకొచ్చేసింది. ఫోన్ కట్ చేసి తమ్ముడు నితిన్కి ఫోన్ చేసింది. ఆ పాటికే అతను లేచి యోగా పూర్తి చేసుకున్నాడు. ఇక జాకింగ్కి వెళ్ళాలి అని అనుకొని సిద్ధమవుతున్నాడు. అరే నిట్టు, సంజన పాపకు బాగోలేదట. ఒక్కతే ఉంది, బాగా ఏడుస్తుంది. కాస్త వాళ్ళ ఇంటికి వెళ్ళి మన నర్సింగ్ హోమ్కి తీసుకెళ్లరా? నేను ఓ 10 రోజుల దాకా కదిలేందుకు లేదు. కాస్త చూడరా నాయనా, బతిమిలాడుతున్నట్లుగా చెప్పింది. ఓ అయ్యో అలాగా, నేనిప్పుడే వెళతాను. కారు కీస్ తీసుకొని వెంటనే బయలుదేరాడు. అడపాదడపా అక్కతో సంజన ఇంటికి వెళ్ళి ఉండటం వలన బాగానే ఇల్లు గుర్తుపట్టాడు. చేరవేసిన తలుపు తోసేటప్పటికి అక్కడ కనిపించిన దృశ్యం మనసుని ఒక్కసారిగా కదిలించింది. సోఫాలో పాపను పడుకోబెట్టి కింద పాప చెయ్యి పట్టుకొని శోకమూర్తిలా కనిపిస్తున్న సంజన రాత్రంతా నిద్రపోయినట్లుగా లేదు. ఏడ్చి ఏడ్చి
ముఖమంతా ఉబ్బిపోయి ఉంది. నితిన్ని చూడగానే లేవబోయింది. అతను గబుక్కున ముందుకొచ్చి పాపను భుజాన వేసుకొని, పదండి, మిన్నీని మా నర్సింగ్ హోమ్కి తీసుకెళదాం అని అంటూ పెద్ద పెద్ద అంగలతో బయటికి దారితీశాడు. సర్ది పెట్టుకున్న బ్యాగ్ చేతిలోకి తీసుకుని ఇంటికి తాళం పెట్టి వెనకనే వచ్చి కారులో కూర్చుంది సంజన. ఆ పాటికే భార్గవి ఫోన్ చేసి ఉండటంతో నితిన్ని చూడగానే సిబ్బందితో సహా డాక్టర్ కూడా ఎదురొచ్చి స్ట్రెచ్చర్లో పాపను ఎమర్జెన్సీలోకి తీసుకుని వెళ్ళి ట్రీట్మెంట్ మొదలుపెట్టారు. ఒక 10 నిమిషాల తర్వాత డాక్టర్ బయటకొచ్చి, మరేమీ భయం లేదు నెట్టు, టెంపరేచర్ బాగా ఎక్కువగా ఉండటంతో నీరసంగా ఉంది. నీరసం మీద పాప అపస్మారకంగా పడుంది. సెలైన్ పెట్టాము, చెయ్యి కదిలించకుండా చూడండి. 1 గంటలో జ్వరం తగ్గుతుంది, కానీ కొంతకాలం ఇక్కడే ఉంటే మంచిది అని చెప్పి స్పెషల్ రూమ్ ఏర్పాటు చేసేశారు. ఎప్పటికప్పుడు భార్గవికి జరుగుతున్న డెవలప్మెంట్ని వివరిస్తూ 3 రోజులు అక్కడే ఉండిపోయింది సంజన. నితిన్ తన ల్యాప్టాప్ అక్కడికే తెచ్చుకొని అక్కడే పని చేసుకుంటూ ఆమె ఒంటరితనం ఫీల్ అవ్వకుండా పగలంతా గడుపుతూ సహాయంగా ఉన్నాడు. సంగతి తెలిసిన భార్గవి తల్లి సుభద్ర వచ్చి చూసి తన ఇంటి నుండే తల్లి బిడ్డలకు భోజన ఏర్పాట్లు చేసి సాయంత్రం కాసేపు కూర్చొని పోతుంది. కోలుకుంటున్న మిన్నీకి నితిన్, సుభద్రమ్మ బాగా చేరువయ్యారు. సంజనకు వారి ఆప్యాయత, కలుపుగోలుతనంతో మొహమాటం లేకుండా సుభద్రమ్మతో కష్టసుఖాలు చెప్పుకోసాగింది. ఇక పాప ఒక్కరోజు నితిన్ కనపడకపోయినా సరే బాగా మారాం చేయటం. అతను వెళ్ళిపోతుంటే ఏడుపు మొదలెట్టగానే రకరకాలుగా కథలు కబుర్లు చెప్పి మాయబుచ్చి వెళ్ళవలసి వచ్చేది. సంజన కొద్ది రోజుల్లోనే ఇంతకుముందు ఉన్న దుఃఖంలో నుండి బాగా తేరుకొని దాదాపు మామూలు మనిషిగా అయిపోయింది. 10 రోజులు అనుకున్న భార్గవి ప్రయాణం పొడిగించి అక్కడి నుంచి విదేశాలకు వెళ్ళవలసి వచ్చింది. వాట్సాప్లో నితిన్ వీడియోలు పంపించాడు. కిలకిలామని నవ్వుతున్న మిన్నీని ఆడిస్తున్న తమ్ముడు పక్కనే నవ్వుతూ ఆనందంగా చూస్తున్న సంజనను చూసేటప్పటికీ మనసులో ఉన్న కలవరం మొత్తం పోయింది. మిన్నీకి అనారోగ్య కారణంగా పెట్టిన సెలవులు పూర్తయి కాలేజీకి వెళ్లే రోజు రానే వచ్చేసింది. పాపను స్కూల్ తర్వాత కేర్ సెంటర్కి పంపించడానికి ఏర్పాట్లు చేస్తూ ఉండగా సుభద్రమ్మ వారించింది. ఇప్పుడది చదివే చదువులు ఏమీ మునిగిపోవులే, మొన్నే అంత జబ్బు పడి లేచిన పిల్ల, ఇంకా కొన్నాళ్ళు బడొద్దు పాడొద్దు, రోజు కాలేజీకి వెళ్లే ముందు మా ఇంట్లో దింపేసిపో అని అంటూ మాటల్లో పెట్టి మిన్నీని పగలంతా చూసుకోసాగింది. మిన్నీ కూడా ఎటువంటి వెర్రి అల్లరి లేకుండా చక్కగా ఆడుకున్నంతసేపు ఆడుకొని పెట్టింది తిని చక్కగా నిద్రపోయేది. మిన్నీ వలనే, మరే కారణం వలనే కానీ సంజనకు ఆ ఇంటితో, ఇంట్లోని మనుషులతో బాగా చనువు, అనుబంధం ఏర్పడ్డాయి. ఇంట్లోకి రాగానే కాళ్ళు చేతులు కడుక్కొని సరాసరి వంటింట్లోకి వెళ్ళటం, కాఫీలు టిఫిన్లు చేయటంతో పాటు తల్లి కొడుకుల రుచులు కూడా తెలుసుకుని అడపాదడపా వంట కూడా చేసేసేది. ఆ తల్లి కూతుళ్ళు అలా ఇంట్లో తిరుగుతుంటే ఈ తల్లి కొడుకు మనసులు పరిపరి విధాల పోసాగాయి. పాపం సంజన ఇంత చిన్న వయసులోనే ఈ గతి పట్టింది. భార్గవి రాగానే ఏదైనా మంచి సంబంధం చూడమని చెప్పాలి. తల్లి ఆలోచన ఆ విధంగా ఉంది. ఆ మాటే నితిన్తో అనగానే, అమ్మా, మిన్నీని మన ఇంట్లో ఉంచేసుకుందామమ్మా, నిట్టు అనేశాడు. అదెలా వీలవుతుందిరా నాన్న, తల్లి మనసు ఊరుకుంటుందా? తల్లిని కూడా తెచ్చేసుకుందామమ్మా. నిట్టు, ఏమంటున్నావురా? అవునమ్మా, నాకు సంజనను పెళ్లి చేసుకుందామని బలంగా అనిపిస్తుంది. ఈ మధ్య పెళ్ళంటేనే భయమేస్తుంది. అమ్మాయిలు చాలా ఫాస్ట్ అయ్యారు. మనింట్లో నీకు నేను, నాకు నువ్వుగా ఉన్నాము. నీకు గుర్తుంది కదా, అక్క వాళ్ళ సర్కిల్లో పార్టీకంటూ తీసుకెళ్ళింది. నన్ను పెళ్లి కొడుగ్గా మార్కెట్లో పెట్టిందని అక్కడ వాళ్ళ ప్రవర్తనతోటే తెలిసిపోయింది. 4 అమ్మాయిల మధ్య నన్ను వదిలేసి వెళ్ళినప్పుడు వాళ్ళ మాట తీరు చిరాకేసింది. ముఖం మీదే అడిగేశారు, మీ అమ్మగారు మీ దగ్గరే ఉంటారా అని అంటూ. అవును, నేను మా అమ్మతోటే ఉంటాను అని చెప్పేటప్పటికీ వాళ్ళకి నా మీద ఇంట్రెస్ట్ పోయినట్లుగా తెలిసిపోయింది.
తర్వాత అక్క క్లాసు పీకింది. అలా ఎందుకన్నావురా? తర్వాత ఏదో చూసేవాళ్ళం కదా. నిక్షేపం వంటి అవకాశాలు పోగొట్టావు అని ఒకటే గొడవ. అమ్మా, ఈ హై క్లాస్ సీతాకోకచిలుకలు నాకొద్దమ్మా. 2 నెలల నుండి సంజనను చూస్తూనే ఉన్నావు కదా. ఆమె అవివాహితురాలే అయి ఉంటే ఎగిరి గంతేసి ఒప్పుకునేదానివే కదా. హడావుడి ఏమీ లేదు. నీకు మనస్ఫూర్తిగా సమ్మతం అనిపిస్తేనే. నాన్నా, ఇలాంటివి మనింట వంట లేదురా. ఆమె అత్తింటి వాళ్ళు పుట్టింటి వాళ్ళు కూడా ఉన్నారు కదా. మిన్నీ మీద వాళ్ళకి కూడా అధికారం ఉంటుంది కదా. ఆనెక్కి ఏ గొడవైనా వస్తుందేమో చూసుకోవాలి కదా నాన్నా. తొందరపడి ఆశలేమీ పెంచుకోవద్దు అంటే అమ్మ పూర్తిగా కాదు వద్దు అని అనలేదు. సంప్రదాయాలు పాటించే అమ్మ భర్తను పోగొట్టుకొని ఒక బిడ్డ తల్లైన అమ్మాయితో వివాహానికి ఒప్పుకుంటుందని ఏ మాత్రము ఆశలేని నితిన్కి ఏమోలో ఆశ కలిగింది. ముందు సంజన ఒప్పుకుంటే అమ్మను ఏదో విధంగా ఒప్పించవచ్చు. సంతోషంతో ఏల వేసుకుంటూ వెళుతున్న కొడుకును చూసి తల్లి ఆలోచనలో పడింది. సంజన తనను అంత ఆప్యాయంగా అమ్మ అని పిలుస్తూ మాట్లాడుతూ ఉంటే, ఇంట్లో తిరుగుతూ ఉంటే తెలియని వాళ్ళు ఈ ఇంటి మనిషి అనే అనుకున్నట్లుగానే ఉంటుంది. పాపం మిన్ని ఇంత చిన్న వయసులో తండ్రి లేకుండా పెరగటం మనసును కలచివేస్తుంది. సుభద్రమ్మ భర్త ఉండగా ఎన్నో కులాంతర మతాంతర వివాహాలు చెయ్యటం చూసింది. భార్గవి భర్తలను పోగొట్టుకున్న మహిళలకు, భార్యలను పోగొట్టుకున్న పురుషులకు, విడాకులు పొందిన వారికి వివాహాలు జరిపించేది. మిన్ని తన ఇంట్లో నడయాడుతుందన్న ఆలోచన ఒక పక్క ఆనందమే. కానీ మనవరాలిగా మనసు డోలాయమానంగా ఉంది. కన్నతల్లి కన్నా ఎక్కువగా చూసుకుంటున్న సంజన మీద పుత్రికా వాత్సల్యం కలిగింది. భార్గవికి చెప్పి ఎలాగైనా సరే ఆ అమ్మాయికి ఒక నీడ ఏర్పరచాలి అని చూసిన మరుక్షణమే అనిపించింది. నితిన్ తన అభిప్రాయం వెలిబుచ్చేటప్పటికీ ఒక్క క్షణం అవాక్కైంది. నిజమే, తామిద్దరూ మిన్నీ మీద అంత అభిమానం పెంచుకున్నారు. వేరే వాళ్ళ పాపను అంత బాగా చూసుకుంటారా? సరే, ఏదెలా జరగాలనుంటే అలాగే జరుగుతుంది. ముందరే అడ్డు చెప్పటం దేనికి? భార్గవి వచ్చాక చూడొచ్చు. మిన్నీ మారాం చేస్తుంటే సంజన ఫోన్ చేసి పార్క్ వెళదాం, రావటానికి వీలవుతుందా అని అడిగింది. బాల్స్ అమ్మే అబ్బాయి వద్ద ఒకటి కొనిపించుకొని మిన్నీ ఆటల్లో పడింది. బాల్ వెనక పరిగెడుతూ పోతున్న మిన్నీకి ఒక ఫారెన్ జంట దగ్గర పడ్డ బాల్ తీసుకోబోతూ ఉండగా వాళ్ళు ముద్దుగా ఎత్తుకోబోయారు. బిడియంగా బాల్ అక్కడే వదిలేసి నితిన్ సంజన కూర్చున్న బెంచ్ వద్దకి ఒక్క పరుగున వచ్చి అమాంతం ఎగిరి ఇద్దరి కాళ్ల మీద మోకాళ్ళు పెట్టి 2 చేతులతో ఇద్దరి మెడలు కరుచుకొని భుజాల మీద తలపెట్టి కొత్తవారి వంక పక్కగా వంగి చూడసాగింది. అప్రయత్నంలో అనుకోకుండా గట్టిగా లాగేటప్పటికీ ఇద్దరి ముఖాలు దాదాపుగా ఆనుకున్నట్లుగా దగ్గరకొచ్చేశాయి. నవ్వుతూ చూస్తున్న ఆ విదేశీ వ్యక్తి పోల్రాయిడ్ కెమెరాతో ఫోటో తీసి వావ్, వాట్ ఏ బ్యూటిఫుల్ ఫ్యామిలీ అని అంటూ ఆ ఫోటో చేతిలో పెట్టి వెళ్ళిపోయారు. అనుకోని ఈ సంఘటనకు ఇద్దరి ముఖాలు ఎర్రగా అయిపోయాయి. బయలుదేరదామా సంజన గారు? ఫోటో జేబులో పెట్టుకొని తానే ముందుగా మాట్లాడి లేచాడు నితిన్. అతని వెనకే పాపను తీసుకొని బయలుదేరింది. కారులోనే నిద్రపోతున్న మిన్నీని ఎత్తుకొని గదిలో పడుకోబెట్టి ఇక ఇంటికి పోదామని బయలుదేరుతూ ఉండగా వెనక నుండి సారీ నితిన్ గారు, అనవసరంగా మా మూలంగా చటుక్కున వెనక్కి తిరిగి ఇందులో ఎవరి తప్పు లేదు. అయినా వాళ్లే కాదు, మనల్ని పార్కులో చూస్తున్న ప్రతి ఒక్కరూ అదే అనుకుంటారు. అయినా అందులో మీరు సారీ చెప్పాల్సిందేముంది? ఒక్క క్షణమాగి నాకైతే వాళ్ళ మాటలు నిజం చేద్దామనిపిస్తుంది. మిన్నీ భవిష్యత్తు కోసమైనా ఆలోచించుకోండి. జేబులో నుంచి ఫోటో తీసి ఆమె చేతిలో పెట్టి గబగబా వెళ్ళిపోతున్న అతని మాటలు అర్థం కాని సంజన మాట లేకుండా నిలబడిపోయింది. కారులో పోతూ రేర్ వ్యూ మిర్రర్లో ఆమెను చూసిన నితిన్ ఆలోచించుకోవటానికి సమయం కావాలి అని అనిపించి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఇక ఆ రాత్రి సంజనకు నిద్రే కరువైంది. ఏంటి తన బతుకు ఎటు మళ్ళబోతుంది? పక్కన ఏమీ తెలియని అమ్మాయికురాలి భవిష్యత్తేమిటి? ఒంటరిగా ఎంతకాలం గడపాలి?
ఆ ఫోటో చూడగానే మనసులో ఆలోచనలు, మళ్ళీ సమాజం ఏమంటుందో అన్న అనుమానం. వాట్సాప్లో ఒక ఫోటో చూడగానే భార్గవి ముఖం ఒక్కసారిగా ముడుచుకుంది. ఏంటి ఎలా జరగబోతుంది? మధ్యలో మిన్ని, అటు ఇటు నితిన్, సంజన దగ్గరగా ఆనుకొని కూర్చొని ఉన్నారు. మిన్ని వెనక నుండి వాళ్ళిద్దరి భుజాల మీద చేతులు వేసుకొని ఉంది. భార్గవిలో ఆడ మనసు మేలుకుంది. ఎంత సమాజ సేవ కోసం పాటుపడ్డా కానీ తనదాకా వచ్చేటప్పటికి మనస్సు ఒప్పుకోవటం లేదు. ఒక్కగానొక్క తమ్ముడు, తమ అంతస్తుకు తగ్గట్లు ఊరంతా చెప్పుకునేటట్లుగా పెళ్లి చేయాలని తన చిరకాల కోరిక. అటువంటిది అయినా తాననవసరంగా కంగారు పడటమే కానీ సాంప్రదాయాలకు విలువిచ్చే అమ్మ ఎలా ఒప్పుకుంటుంది? తండ్రితో కానీ తరువాత తనతో కానీ ఇలాంటి వివాహాలకు వచ్చేది కాదు. అటువంటి తన కొడుకుకి భర్త పోయిన పిల్లతల్లితో వివాహం చేస్తుందా? శాకాంతరానికే ఒప్పుకోని అమ్మ ఇటువంటి పనికి చచ్చినా అనుమతించదు. తాను అనవసరంగా కంగారు పడుతుంది అని అనుకుని ఫ్లైట్ దిగి సరాసరి పుట్టింటికొచ్చిన భార్గవికి తల్లి ఎదురుపడింది. ఎప్పుడొచ్చావే భార్గవి? వచ్చినట్లు ఫోన్ అన్నా చేశావు కాదు? తల్లి ఆశ్చర్యం. అల్లుడుగారేరి? ఇప్పుడే ఫ్లైట్ దిగానమ్మా. సామాన్తో సహా దినేష్ ఇంటికెళ్లారు. నిన్ను చూడాలనిపించి ఇదిగో ఎయిర్పోర్ట్ నుంచి సరాసరి ఎక్కడికే వచ్చేశాను. నిట్టు ఏడి? అప్పుడే ఆఫీస్కి వెళ్ళిపోయాడా? ఇల్లంతా కలియ చూసింది. ఓసిని అప్పుడే అమ్మ మీద తమ్ముడి మీద బెంగ. పిచ్చి తల్లి, పోయి స్నానం చేసిరా. ఎప్పుడనగా తిన్నావో ఏమో, వేడివేడిగా అన్నం తిందువు గాని. ఆపాటికే మధ్యాహ్నమవుతుంది. వేడివేడిగా అన్నం తినేటప్పటికీ మంచి నిద్ర పట్టేసిన భార్గవికి ఒక్కసారిగా గలగలమంటూ మాటలు, నవ్వులతో మెలకువ వచ్చింది. గదిలో నుంచి బయటికి రాగానే కనిపించిన దృశ్యం చూసి నోట మాట రాలేదు. తల్లి మెడ చుట్టూ చేతులు చుట్టేసి ఉయ్యాలూగుతున్న మిన్ని, బల్ల మీద పెట్టిన పాకెట్లో నుంచి బొమ్మలు తొంగి చూస్తున్నాయి. కళకళలాడుతూ నవ్వుతూ చేతిలో టీ కప్పు ట్రేతో వంటింట్లో నుంచి వస్తున్న సంజన, గదిలో నుంచి ప్రత్యక్షమైన భార్గవిని చూసి హే భార్గవి, ఎప్పుడొచ్చావోయ్? ట్రే టేబుల్ మీద పెట్టి దగ్గరకొచ్చి గట్టిగా కౌగిలించుకుంది. ఇదిగో వేడిగా టీ తాగు, మరో కప్పు తెస్తా. అంతే వేగంతో లోపలికి పరిగెత్తింది. హఠాత్తుగా తనింట్లో తానే పరాయి అయిపోయినట్లుగా, కొత్త చోటికి వచ్చినట్లుగా అనిపించింది. ఏంటక్కయ్యా, అందరికీ సర్ప్రైజ్ ఇద్దామనా చెప్పా పెట్టకుండా వచ్చేశావు? అత్తా అని అంటూ పరుగు పరుగున వచ్చిన మిన్నీని ఎత్తుకొని బొగ్గ మీద ముద్దు పెట్టి దించేసింది. మళ్ళీ మిన్నీ వెళ్ళి తల్లి ఒళ్ళో కూర్చొని కబుర్లు చెబుతూ ఉంటే గుండెలో నుంచి ఎక్కడో ఒక మూల మంటలా మొదలైంది. అరే నిట్టు, చీకటి పడేటట్లుగా ఉంది. సంజన మిన్నీని ఇంటి వద్ద దింపేసిరారా? సుభద్రమ్మ మాటలకు అందరి వద్ద సెలవు తీసుకొని మిన్నీతో సహా బొమ్మల సంచులు తీసుకొని అక్కడి నుంచి బయలుదేరింది సంజన. అమ్మా సంజన, రేపు కాలేజీకి వెళ్లే ముందు రోజులాగానే మిన్నీని ఇక్కడ దింపేసిపో. మరో వారం రోజుల దాకా స్కూల్కి పంపించొద్దన్నారు డాక్టర్ గారు. తల్లి మాటలకి ఇంకా విస్తుపోయింది భార్గవి. అంటే ఇన్నాళ్ళు మిన్నీ అమ్మ దగ్గరే ఉంటుందన్నమాట. ఇక లాభం లేదు, అమ్మతో ఈవేళే మాట్లాడాల్సిందే. నిట్టు, చాలా థ్యాంక్స్ రా. అడగగానే నా ఫ్రెండ్కి అండగా నిలబడ్డావు. తనకంటూ ఒక దారి చూపించి లైఫ్ సెటిల్ చేసేసేయాలి. అమ్మా, మొన్న సింగపూర్లో ఒక ఫ్యామిలీని చూశాక ఒక నిశ్చయానికి వచ్చాను. సింగపూర్లో మా బిజినెస్ చూసుకుంటున్న ప్రతాప్ భార్య పోయినేడు మరణించింది. ఒక కొడుకున్నాడు ఆయనకి. మళ్ళీ పెళ్లి చేసుకుందాము అని అనుకుంటున్నాడు. ఆయనకి మన సంజనను ప్రపోజ్ చేద్దాం అనుకుంటున్నాను. ఇద్దరికి ఈడు జోడు బాగుంటుంది. సంజనకు కూతురు, అతనికి కొడుకు సరిపోతుంది అని చెప్పింది. రేపే దానితో మాట్లాడదాము అని అనుకుంటున్నాను. ఈలోగా సందర్భం వచ్చింది కాబట్టి మీకు కూడా చెప్తున్నాను. ఇప్పుడు బాగా పొద్దుపోయింది కదా, నేనిక బయలుదేరతాను. రేపు సంజనతో మాట్లాడి వెంటనే దాన్ని నొప్పించి ఏర్పాటు చెయ్యాలి. లేవబోయిన కూతుర్నాపి, అమ్మాయి భార్గవి, ఇలాంటి విషయాలలో తొందరపడమాక. సంజన అభిప్రాయం
తెలుసుకోకుండా ఎవరికి మాటివ్వమాక అమ్మా. దానికి మళ్ళీ పెళ్లి చేస్తానని ఎప్పుడో చెప్పాను. కాస్త టైం కావాలంది. ఇక పాపం దాన్ని ఒంటరిగా వదిలేది లేదు. అవునక్క, నేను కూడా అదే అనుకుంటున్నాను. నీకోసమే ఇద్దరం ఇన్నాళ్ళాగాము. సంజనను మన ఇంటి కోడలుగా తెచ్చుకుందాము అని అనుకుంటున్నాను. నిటు అని గావుకేక పెట్టినంత పనిచేసింది. సంజనను మన ఇంటి కోడలేమిట్రా? అక్కయ్య, నేను సంజనను ఇష్టపడుతున్నాను. తనకి కూడా అభ్యంతరం ఏమీ లేదు. నీరాక కోసమే ఎదురు చూస్తున్నాము అని అన్నాడు. అరే, ఆమె ఒక బిడ్డ తల్లిరా. చేసుకునేవారు కూడా అలాంటి రెండవ పెళ్లివారైతేనే బాగుంటుంది. నువ్వు చేసుకోవటం ఏమిట్రా? అయినా నీకేం కర్మరా? భర్త పోయిన పిల్ల తల్లిని చేసుకోవాల్సిన అగత్యం ఏమిట్రా? నీకోసం మంచి మంచి సంబంధాలు ఎదురు చూస్తూ ఉన్నాయి. మీ బావగారికి బాగా కావలసిన వాళ్ళు. ఇదిగో, ఇక నీతో అమ్మతో మాట్లాడి నిశ్చయం చేసేసేద్దాము అని అనుకుంటుంటే నీకు సంజనకు చిచి. అయినా అమ్మెలా ఒప్పుకుంటుందనుకున్నావు? తల్లివైపు ఆశగా చూసింది. భార్గవి, నువ్వేనా ఇలా మాట్లాడేది? నాన్నుండగా ఎన్నెన్ని పెళ్ళిళ్ళు చేశారు. నువ్వు మాత్రం తక్కువ. నెలకొకటో రెండో పెళ్ళిళ్ళు చేసేదానివి కదా. హఠాత్తుగా ఈ మాటలేమిటి? తల్లి మాటలకి ఇంకా ఆశ్చర్యానికి అంతులేదు. అది కాదమ్మా, బయట అభాగ్యులకు ఎన్నో చేస్తాము. కానీ మనింట్లో పురందర్ గారి అమ్మాయిని ఇవ్వటానికి రెడీగా ఉన్నారు. పెళ్ళవగానే ఇద్దరిని అమెరికాకి పంపిస్తారట. ఎంతో గ్రాండుగా ఊరువాడ చెప్పుకునేలా పెళ్లి చేస్తారట. బొంబాయి నుంచి ఫిల్మ్ సెట్టింగ్ చేసేవాళ్ళని పిలిపిస్తాము అని అన్నారు. మొత్తం డైమండ్ సెట్స్ పెడతారట. ఆవేశంగా చెప్పుకుపోతున్న భార్గవిలో ఈ ఆలోచనలకు తల్లి విస్తుపోయి చూసింది. సంప్రదాయమంటూ పాకులాడే తల్లి తన కొడుకు ఒక బిడ్డ తల్లితో పెళ్లి చేయటానికి ముందుకు రావటం చూసి అంతే విస్తుపోయింది భార్గవి. ఓసి పిచ్చక్క, పురందర్ గారి అమ్మాయి వీణ గురించేనా నువ్వు చెప్పేది? ఆ అమ్మాయి తన కొలిగ్ ఒక ముస్లిం అబ్బాయిని పెళ్లి చేసుకోబోతుంది. అతన్ని మా అందరికీ పరిచయం చేయటానికి ఒక పార్టీ అరేంజ్ చేసి అనౌన్స్ కూడా చేసింది. మతాంతర వివాహం కాబట్టి మీ సమాజం తరపున దండలు మార్పించి పెళ్లి రిజిస్టర్ చేయించాలి కనుక ఇక వీణతో నా పెళ్ళన్నమాట మర్చిపోయి ఆ వేదిక మీదే నాకు సంజనకు కూడా నీ చేతుల మీదుగా చెయ్యాలి అని నేను ఎదురు చూస్తున్నాను. ఇంటికి వెళ్ళిందే కానీ ఒకదాని తర్వాత ఒకటిగా షాక్కులు తట్టుకోవటం కష్టంగా ఉంది. భార్గవిలోని ఆడ మనసుకు తమ్ముడి పెళ్లిలో తనకు ఘనంగా ఆడపడుచు లాంఛనాలు లభిస్తాయని, అలాగే సంజనకు తన చేతుల మీదుగా పెళ్లి చేసి అందరిలో మరో ఘనకార్యం చేసినట్లుగా క్రెడిట్ కొట్టేద్దాము అని అనుకుంది. కానీ తన తమ్ముడితో మనసు ఒప్పుకోవటం లేదు. పరువు కాపాడుకోవటానికి కాలేజీ స్టాఫ్ ముందు సంజన నితిన్లకు ఘనంగా దండలు మార్పించి వివాహం చేసి రిసెప్షన్ ఇచ్చిన భార్గవిని వచ్చిన వాళ్ళంతా ఎంతగానో కొనియాడారు. సంస్కరణ తన ఇంట్లోనే చేసిన ఆదర్శ మహిళ అని అంటూ తెగ పొగిడేశారు. భార్గవి, నిజంగా నేను అదృష్టవంతురాలిని. నీకున్న ఆదర్శాలే నీ తమ్ముడికి కూడా ఉన్నాయి. ఈ ఇంటి కోడలనవటం ఏ జన్మ సుకృతమో. గరికెనైన నన్ను వినాయకుడి పాదాల వద్ద పెట్టినట్లుగా ఉంది. పూలదండలతో తన కాళ్లకు నమస్కరించి లేచి గట్టిగా కౌగిలించుకున్న సంజనను చూసి భార్గవి మనసు అపరాధ భావంతో మూలిగింది. గమనిస్తున్న నితిన్ ఆశ్చర్యపోయాడు. అన్ని సాంప్రదాయాలు ఉన్నమ్మా, సమాజ సేవ అంటూ తిరిగే అక్క. లోపలి మనుషులు సందర్భం రాగానే ఎంత బాగా బయటపడ్డారో కదా అని అనుకున్నాడు.